ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు ముగిసినట్టుగా తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో చేసిన మార్పులను ఈ రోజు ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్ 20 మందికి పైగా ఎమ్మెల్యేలను కలిశారు. ఇవాళ సీఎంను పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కలవనున్నారు. అలాగే రాయలసీమ అభ్యర్థులపైన కసరత్తు తుది దశకు చేరినట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి సమాచారం రాగా నిన్న 4 రాయలసీమ ఎమ్మెల్యేలు జగన్ను కలిశారు. ఇప్పటికే జగన్ను 10 మంది గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు కలిశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై సీఎం జగన్ కసరత్తు ముగిసినట్టుగా తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో చేసిన మార్పులను ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్ను 20 మందికి పైగా ఎమ్మెల్యేలు కలిశారు. ఇవాళ సీఎంను పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కలవనున్నారు. అలాగే రాయలసీమ అభ్యర్థులపైన కసరత్తు తుది దశకు చేరినట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి సమాచారం రాగా నిన్న 4 రాయలసీమ ఎమ్మెల్యేలు జగన్ను కలిశారు. జగన్ను 10 మంది గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు కూడా కలిశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్లో అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, 3 నెలలు ఇంకా టైం ఉంది ఏపీలో ఎలక్షన్స్కి, అయినా కూడా అభ్యర్థుల గెలుపు గుర్రాలకి సీటు ఇవ్వాలి అన్న కోణంలో సీఎం జగన్ ఫోకస్ చేస్తున్నారు అన్న టాక్ వినిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఆయన కసరత్తుల మీద కసరత్తులు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మార్పులు చేర్పుల పైన ఒక ప్రకటన చేస్తారు అన్న సమాచారం కూడా మనకుంది. వివరాలేంటి? ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో ఎన్నికల రాజకీయ వేడి ఇప్పుడే పుంజుకుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లకి ఎలాగైతే టికెట్లు ఇవ్వకుండా కొత్త వారిని రంగంలోకి దింపిందో, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందరు ఎమ్మెల్యేలని వరుస నియోజకవర్గ వారీగా కాకేసి మీ మీద ఈ 20 రిపోర్ట్లు ఉన్నాయి, అందువల్ల మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో మార్చక తప్పడం లేదు అని చెప్పేసి స్పష్టం చేయడం జరుగుతుంది. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కూడా ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారని చెప్పవచ్చు. మధు, రామాంజనేయరావు, అంటే ఇప్పుడు రాయలసీమ ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఇక్కడ కసరత్తు పూర్తయిందంటే తెలుస్తుంది. అంటే ఇంకా తదుపరి ఇంకా వేరే ప్రాంతాలపైన ఏమైనా ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఈ రోజు ప్రకటన వచ్చిన తర్వాత అంటే ఎవరి సీటుకి ఎసరు పెడతారా అన్న టెన్షన్ అయితే వైసీపీ నేతల్లో ఉందని కూడా తెలుస్తోంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట, ప్రత్తిపాడు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రాపురం, పి గన్నవరం ఈ నియోజకవర్గాల నుంచి ఇప్పటికే కొంతమందికి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పి గన్నవరం నుంచి మళ్ళీ తనకే టికెట్ ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో కొండేపూడి చిట్టుబాబు తన కార్యకర్తలందరినీ తీసుకుని జగన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే పాలరేవు ముమ్మడివరం నియోజకవర్గం నుంచి సతీష్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి స్వయాన చిన్నానైనటువంటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కలిసి మంతనాలు జరుపుతున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ ఉభయ గోదావరి జిల్లాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలని కాకేసి వాళ్ళ రిపోర్ట్లు కూడా తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కూడా సిట్టింగ్లో సీట్లు మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ రామాంజనేయరావు, థ్యాంక్ యూ.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు ముగిసినట్టుగా తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో చేసిన మార్పులను ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్ను 20 మందికి పైగా ఎమ్మెల్యేలు కలిశారు. ఇవాళ సీఎంను పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కలవనున్నారు. అలాగే రాయలసీమ అభ్యర్థులపైన కసరత్తు తుది దశకు చేరినట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి సమాచారం రాగా నిన్న 4 రాయలసీమ ఎమ్మెల్యేలు జగన్ను కలిశారు. ఇక జగన్ను 10 మంది గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు కలవనున్నారు. ఇక మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఓవైపు సీఎం జగన్ ఈరోజు ఏపీలో బిజీ షెడ్యూల్ ఉండగానే ఇప్పుడు గత కొన్ని రోజులుగా చేస్తున్న కసరత్తుకు సంబంధించిన మార్పులు చేర్పులకు సంబంధించిన ఒక ప్రకటన ఇవాళ విడుదల చేస్తారని కూడా వార్త అందింది. అంటే ఇప్పుడు ఎవరెవరిని మార్చడం, అంటే ఇన్ఛార్జీని మార్చడం ఒక వార్త అయితే, దాని తర్వాత ఎవరికైతే గెలిచే అవకాశం ఎక్కువ ఉందో ఆ అభ్యర్థులనే ప్రకటించాలి అన్న కోణంలో పలువురు నేతల్ని పిలిపించుకుని వారితో సీఎం భేటీ అవ్వడం ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. అయితే మరి ఈరోజు లేటెస్ట్ ఆ మార్పులు చేర్పులపై ప్రకటన చేస్తా అని కూడా సమాచారం. వివరాలు ఏంటి? సంతోషి, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీలో ఒకటే ఆందోళన స్పష్టంగా కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ ఎమ్మెల్యే సీట్ కు సంబంధించినటువంటి స్థానం ఉంటుందా లేదా మార్పులు చేర్పులు జరుగుతాయని కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే రాయలసీమ నుంచి 4 ఎమ్మెల్యేలు, గోదావరి జిల్లాల నుంచి 10 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కలిసి వారికి సంబంధించిన వివరాలు చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై జగన్ కసరత్తు ముగియడంతో, ముఖ్యమంత్రి కసరత్తు ముగియడంతో ఈ రోజు సాయంత్రం లిస్టు ఫైనల్ అవుతుందన్న ఆతృతలో ఎవరికి వారు ఆ సీఎంఓ నుంచి పిలుపు రాకపోయినా కానీ ఆ సీఎంఓ కార్యాలయానికి చేరుకొని వారు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ రోజు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, అంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సీఎంఓకి క్యూ కడటం జరిగింది. అంటే గడిచిన 4 రోజుల నుంచి చూసినట్లయితే కనుక 11 మందిని మారుస్తూ ఏదైతే అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాత ఎవరికైతే డౌట్ ఉందో, ఎవరైతే ఫీడ్బ్యాక్ లేదో వారందరూ కూడా సీఎంఓకి వచ్చి వారు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఈ రోజు మరలా సాయంత్రము రెండవ లిస్టు బయటకు వచ్చిందని చెబుతున్నారు. అది గోదావరి జిల్లాలు, రాజమండ్రి, రాయలసీమ జిల్లాల నుంచి ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో ఆయా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరికైతే వారి స్థానాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయో అనుకుంటున్నారో ఆయా నేతలు వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా క్యాంపు కార్యాలయంలో పెద్దలను కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే కనుక 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ సీఎం ను కలిసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రస్తుతం చూస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనల నేపథ్యంలో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వీరందరూ కూడా ఆ అధిష్టానం నుంచి, అంటే సీఎంఓ నుంచి ఫోన్ కాల్ రాకపోయినా కానీ ముందుగానే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి వారి యొక్క నిర్ణయాలను, వారి యొక్క పరిస్థితులను కూడా వివరించడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని 10 మంది గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. మంత్రులు, మాజీ మంత్రులు ఇలా కలుస్తూ ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలపై జగన్మోహన్ రెడ్డి కసరత్తు ముగిసింది. ఈ రోజు సాయంత్రం లిస్టు ఫైనల్ అయిపోతుంది అన్న నేపథ్యంలోనే ఈ హడావుడి అంతా జరుగుతుంది. నిజంగా వీరికి సీఎంఓలో వీరికి ప్రాధాన్యత ఇచ్చి సీఎంఓలో భేటీ అవుతారా, లేదు అధికారికంగా ఇప్పటికే వారు తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారము నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనుక. శ్రీనివాసరావు, మీరు చెప్తున్నట్టుగా ఇవాళ ఈవినింగ్ కల్లా లిస్టు ప్రకటిస్తారు, లిస్టులో ఏముందో చెప్తారని చెప్తున్నారు కదా. ఇన్ కేస్ లిస్టులో ఎవరైతే మా సీటు కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళకి సీటు దక్కలేదు, అంటే ఇవన్నీ సర్వసాధారణంగా ఎన్నికల ముందు జరుగుతూ ఉంటాయి, వారేమైనా పార్టీ జంప్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళని కూడా వదులుకోము కానీ అన్నట్టుగా ఏమైనా బుజ్జగించడానికి ఏమైనా కమిటీ లాంటివి ఏమైనా ఈ సందర్భం కూడా ఏమైనా ఉందా? ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు ఆ స్థాయిలో గుంటూరు 2కు సంబంధించి మద్దాలగిరి ప్రాంతంలో ఒకటే అలజడి చెలరేయడం జరిగింది. కానీ మిగిలిన ప్రాంతాలు, ఇటు ఆల రామకృష్ణారెడ్డితో సహా ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ అయిన పరిస్థితి ఉంది. మొదటి 11 మంది మార్పులు చేర్పులు చేసినప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడు గోదావరి జిల్లాలు కానీ రాయలసీమ కానీ ఎటువంటి లిస్టు ప్రకటించినా అటువంటి అలజడి జరిగే అవకాశం కనపడలేదు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాము, రానున్న రోజుల్లో ఎమ్మెల్సీలు, నామినేట్ పోస్టు ఇట్లా ఇస్తామంటూ కూడా
ప్రతిదీ కూడా క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నిన్న రాయలసీమకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. ఈ రోజు గోదావరి జిల్లాల నుంచి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ చేరుకొని ఉన్నారు. వీరందరూ కూడా ముఖ్యమంత్రితో ఇటు సీఎంఓ ప్రతినిధులతో భేటీ అయిన తర్వాత వారి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా చూస్తే కనుక అధికారికంగా ఈ సిట్టింగ్ స్థానాలలో వీళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నామని ప్రకటించేంత వరకు కూడా ఇవన్నీ కూడా మీడియాలోను అదేవిధంగా సోషల్ మీడియాలోను ప్రచారంగానే భావించాలి. అధికారికంగా వైసీపీ పార్టీ వారిని మారిస్తే తప్పనిసరిగా నోట్ రిలీజ్ చేస్తుంది. ఆ విధంగానే ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు 11 మందిని మాత్రమే మార్చడం జరిగింది. ఈ రోజు సెకండ్ లిస్ట్ ఉంటుందంటారు. అది ఏ విధంగా ఉంటుంది, ఎంతమందితో ఉంటుంది అనేది కూడా సాయంత్రం తెలిసే అవకాశం ఉంది. అలాగే శ్రీనివాసరావు, అంటే ఇప్పుడు ఒక అభ్యర్థిని, అంటే ఎటువంటి అభ్యర్థిని పెట్టినా కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ ఏం చేసినా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్తూ ఉంటుంది. అంటే అభ్యర్థి చరిష్మా కావచ్చు, లేదా అక్కడున్న లోకల్ ఫీలింగ్ కావచ్చు, లేకపోతే సామాజిక వర్గం కావచ్చు. ఈ 3 కారణాలను కూడా బేరేజ్ వేసుకునే ముఖ్యమంత్రి ఇలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందుకే అభ్యర్థుల స్థాన చలనాలు కలుగుతున్నాయి అనుకోవచ్చా? తప్పనిసరిగా ఆ నియోజకవర్గంలో ఆయా పరిస్థితులు గడిచిన ఉన్న కాలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యతిరేకత కానీ రానున్న రోజుల్లో కొత్త అభ్యర్థికి ఎటువంటి అవకాశం ఉంటుంది, అసలు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, సర్వేలు ఏం చెబుతున్నాయి, లేదా నిజంగా అక్కడ ఎమ్మెల్యే పనితీరు పరిస్థితిని ఇటన్నిటిని బేరీజ్ వేసుకుని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆ విధంగానే అంటే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ 175 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్ళడం కోసం ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఎన్నికల ముందు ఇలా మార్పులు చేర్పులు చేస్తూ కూడా కార్యకర్త అభిమానులు కూడా జోష్ నింపాలనే ప్రయత్నం చేస్తుంది. ముందుగానే అభ్యర్థికి ఆ విషయం తెలియపరచడం ద్వారా ఎన్నికలకు వెళ్ళి ఓడిపోవడం కాకుండా గెలిచే అభ్యర్థికే సీట్ ఇస్తున్నాము, మీ అందరూ సపోర్ట్ చేయాలని చెప్పే విధంగా కూడా ముందుగానే చెబుతున్న పరిస్థితి ఉంది. అంటే తప్పనిసరిగా విజయం లక్ష్యంగా ముందుకెళ్ళడం కోసం అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం చెబుతుంది. ఓకే శ్రీనివాసరావు, మరి ఇప్పుడు రాయలసీమ ఉభయ గోదావరి జిల్లాల వరకు అయితే కసరత్తు కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ సీఎం స్టెప్ అంటే ఏ జిల్లాలపైన కసరత్తు చేయనున్నారు, ఎవరికి ఏ నేతలకి కాల్ వెళ్ళనుంది, అంటే ఏ జిల్లాల నేతల్ని పిలిపించుకుని భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే తాత్కాలికంగా కాస్త గ్యాప్ ఏమైనా తీసుకుంటారు, ఎందుకంటే బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి సీఎం? అంటే ఇప్పటి వరకు మొదటి విడత లిస్ట్ లో 11 మందికి సంబంధించి మాత్రమే క్లారిటీ ఇచ్చారు. మిగిలినవి గడిచిన 3 రోజుల్లో సీఎం క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి భేటీలు కానీ వారితో మాట్లాడుతున్నటువంటి విధానం కానీ వీటన్నిటిపై కూడా ఇంకా కంక్లూజన్కి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడికి గోదావరి జిల్లాలో ఇప్పటికే 2 దఫాలుగా కొంతమంది నేతలతో భేటీ కావడం జరిగింది. తర్వాత రాయలసీమలో ఒక 4 ఎమ్మెల్యేలతో భేటీ కావడం జరిగింది. ఈ రోజు కూడా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఉన్నారు. అయినా కానీ వారిపై కూడా ఇంకా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనుక లేదు. ఓకే రైట్ శ్రీనివాసరావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.